చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా ప్రచారం మాత్రం, ఆర్భాటం మాత్రం ఎక్కువగా ఉంటుంది. చిత్తశుద్ధి మాత్రం ఎప్పుడు కానీ కనపరచడు. ఏది కానీ ఉంటుంది, కేవలం మాటలకు మాత్రమే పరిమితమవుతాడు. మరీ ముఖ్యంగా అబద్ధాలు వల్ల వేసే దాంట్లో అతన్ని మించిన నాయకుడు ఎవరు లేరు. అతనే సాటి. ఎవరు కానీ ఇక్కడ భారతదేశంలోనే ఎవరు కానీ లేరు. ఎప్పుడు ముఖ్యమంత్రి ఉన్నా కూడా రాయలసీమకు తీవ్రమైన అన్యాయం అనేది కూడా జరుగుతుంది. పేరుకు మాత్రం రాయలసీమ వాసిని నేను అని చెప్పుకోవడం, ఇక్కడ ఓట్లను కూడా కొల్లగొట్టుకునేది, కానీ చేసేది మాత్రం ఈ రాయలసీమకు మాత్రం శూన్యం. ఇప్పుడు మరీ ముఖ్యంగా ప్రతి దాంట్లో కూడా అభివృద్ధి విషయంలో కావచ్చు, లేకపోతే మరీ ముఖ్యంగా ఈ సాగునీరు కానీ తాగునీరు దాంట్లో మాత్రం మాటలకు మాత్రమే పరిమితమవుతున్నాడు. పెద్ద ఎత్తున నష్టపోతుంది. ఆ రోజు ఎన్టీ రామారావు గారు హంద్రీ నీవా అనేది కూడా తీసుకొని వచ్చేసి ఈ 4 జిల్లాలకు కూడా కావాలని చెప్పేసి హంద్రీ నీవా పథకం అని చెప్పేసి, అదే హంద్రీ నీవా సుజల స్రవంతి అని చెప్పేసి అబద్ధ నామకరణం చేసి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా తయారు చేసి పునాది రాయి వేసిన పునాది రాయికి మాత్రమే 5 సంవత్సరాలు కూడా పరిమితమైంది. ఆ తర్వాత వచ్చిన మరి చెన్నారెడ్డి గారు కావచ్చు, లేకపోతే ఇతర నాయకులు కావచ్చు, వారు కూడా రాయలసీమ జలాలు, కృష్ణా జలాలు కూడా మళ్ళీ ఇస్తాం రాయలసీమకు అని చెప్పినారు, కానీ ఎక్కడ కానీ కాలేకపోయింది. తర్వాత 96లో చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత హంద్రీ నీవాను కూడా పెద్ద ఎత్తున కూడా ఇదే ఉరవకొండలో అక్కడ కూడా ఈ 40 టీఎంసీల సామర్థ్యంతో హంద్రీ నీవాను తీసుకొని వస్తాము. ఇది దాదాపుగా 4 జిల్లాల్లో కూడా ఇదంతా కూడా తీసుకొని వచ్చి సాగునీరు తాగునీరు కూడా ఇచ్చేసి భూగర్భ జలాలు కూడా పెంపొందించి రాయలసీమకు మేలు చేస్తామని చెప్పి ఎంతో ఆర్భాటం చేసి 99 ఎన్నికల వరకు కూడా ఒక్కటి అడుగు కూడా ముందుకు వేయలేని పరిస్థితి కూడా అందరికీ కూడా తెలిసిందే. మరొక మారు 99లో ఎన్నికల ముందు మేము 40 టీఎంసీలతో చేయం, మళ్ళీ 5 టీఎంసీలకు మాత్రమే కుదించేది. అంటే ఇతను ఎప్పుడు కానీ కుదించేది అలవాటు అనమాట. అంటే కేవలం తాగునీటి పథకంగా మాత్రమే తీసుకొని వచ్చి 5 టీఎంసీలు తీసుకొని వచ్చేసి ఈ రాయలసీమ అంతా కూడా తాగునీటి సమస్య లేకుండా చేస్తాం, తర్వాత ఆలోచిస్తామని చెప్పి 99 ఎన్నికల ముందు మరొక మారు కూడా ఇదే కూడా ఆత్మకూరులో అప్పుడు వచ్చి సింగనమల్ల నియోజకవర్గంలో ఉండే ఆత్మకూరు ఫౌండేషన్ వేసినప్పుడు, ఇప్పుడు రాప్తాడు నియోజకవర్గంలో ఉన్న ఆత్మకూరు దగ్గర 99 కంటే ముందు ఎన్నికల ముందు 4 నెలలు 5 నెలల ముందు కూడా 5 టీఎంసీలు కుదించి పథకం వేసి 99లో మళ్ళీ అతనే వారి పార్టీనే అధికారంలోకి వచ్చి ఆయనే ముఖ్యమంత్రి అయినా 2004 వరకు కూడా ఆ 5 టీఎంసీల హంద్రీ నీవా పథకాన్ని కూడా ఒక అడుగు కూడా ముందుకు వేయలేని పరిస్థితి కూడా కడకు ఆ రోజు ఇంజనీర్ల అధికారులే చెప్తా ఉన్నాయి. ఫౌండేషన్కి వేసిన రాయి ఖర్చులు కూడా మాకు అనేది కూడా చెల్లించుకోకుండా ఉన్నాడు ప్రభుత్వం అని చెప్పేసి కూడా చెప్తా ఉంది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరొక మారు 2005లో ఎక్కడైతే చంద్రబాబు నాయుడు గారు 96లో ఫౌండేషన్ వేశాడో ఉరవకొండ పోలీస్ స్టేషన్ పక్కనే 40 టీఎంసీలకు మళ్ళీ కూడా తిరిగి జీవో ఇచ్చి 5 టీఎంసీలని తీసుకొని వచ్చేసి పనులు ప్రారంభించడం కూడా జరిగింది. మాల్యాల దగ్గర నుంచి కూడా చేసేదానికి కూడా, కానీ అక్కడ వచ్చేసి చేయడము, తర్వాత వెంటనే కూడా దాన్ని తీసుకొని రావడము. అంతేకాకుండా చాలా ముందు చూపుతో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఎందుకంటే మాల్యాల దగ్గర కేవలం 848 అడుగుల వరకు మాత్రమే లిఫ్ట్ చేయొచ్చు అని చెప్పేసి 848 అడుగుల నుంచి 800 అడుగుల వరకు కూడా ఈ హంద్రీ నీవాకు నీటిని అందించాలని చెప్పి ఒక సదుద్దేశంతో ఎంతో ముందు చూపుగా ముచ్చుమరి దగ్గర నుంచి కూడా మళ్ళీ కూడా లిఫ్ట్ చేసేదానికి కూడా జీవో కూడా ఇవ్వడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ఏదైతే 2005లో ప్రారంభించాడో ఆయన్నే స్ఫూర్తిగా తీసుకొని, ఆ రోజు మేము కూడా పార్లమెంట్ సభ్యులుగా ఉన్నాను, రఘువీరెడ్డి గారు కానీ దివాకర్ రెడ్డి గారు కానీ వాళ్ళంతా కూడా మంత్రులుగా ఉన్నారు, శైలనాథ్ గారు మంత్రిగా ఉన్నారు,
ఈ జిల్లాలో ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిపేసి కూడా ఆయన యొక్క స్ఫూర్తితో మళ్ళీ కూడా ఆయన ఏదైతే అనుకున్నాడో దాన్ని కూడా తెచ్చి పెట్టాలని చెప్పేసి కూడా మేము పాదయాత్ర 2012 నుంచి ఈ రాయలసీమ జిల్లాలకు, ముఖ్యంగా అనంతపురం జిల్లాకు కూడా నీళ్ళు వస్తున్న విషయం అందరికీ కూడా తెలిసిన విషయమే. తర్వాత 2012 నుంచి 2014లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రావడం, దాన్ని కూడా ఏదో కూడా మేము చేస్తామని చెప్పి రాష్ట్రం విడిపోవడం, ఇవన్నీ కూడా జరిగిన విషయం కూడా అందరికీ తెలుసు. కానీ అక్కడ కూడా ఎదుగుబదు లేకుండా ఎక్కడైతే రాజశేఖర రెడ్డి గారు 2000 అంటే ముచ్చుమర్రులో లిఫ్ట్ ఇచ్చినాడో ఆ ముచ్చుమర్రులో కూడా 12 పంపులు అనేది ఒకటేపారి కాకుండా 2015, 16 లేకపోతే 17 సంవత్సరము అక్కడ 3 పంపులు మాత్రమే చేసి, అంటే మాల్యాల 848 వరకు కొట్టిన తర్వాత నీళ్లు పంపింగ్ చేసిన తర్వాత మళ్ళీ తర్వాత 800 అడుగుల వరకు కూడా ముచ్చుమర్రి దగ్గర 3 పంపులు చేసుకొని వస్తే అప్పటి నుంచి మళ్ళీ ఇప్పుడు 12 పంపులు చేసే సామర్థ్యం కూడా వచ్చేసింది, అంతా వచ్చేసింది. కానీ 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా తన తండ్రి యొక్క బాటలోనూ, తండ్రి యొక్క రాజశేఖర రెడ్డి గారి యొక్క స్ఫూర్తిని తీసుకొని కరువుకు నిలయమైన ఈ అనంతపురం కానీ లేకపోతే రాయలసీమ జిల్లాలు కూడా మేలు చేయాలని చెప్పేసి గాలేరు నగరి ద్వారా కూడా హంద్రీనీవాకి, ఎందుకంటే కర్నూలు, అనంతపూరు, కడప అంటే అన్నమయ్య, ఇప్పుడు అన్నమయ్య డిస్టిక్, తర్వాత చిత్తూరులో పుంగనూరు, కుప్పం వరకు కూడా నీళ్లు పోవాలి. కాబట్టి 500 కిలోమీటర్లు ఏకదాటిగా ముఖ్యంగా కడపకు అంటే అన్నమయ్య జిల్లాకు, తర్వాత చిత్తూరుకు కూడా పోవాలంటే కష్టం అని చెప్పేసి గాలేరు నగరికి హంద్రీనీవాను కూడా అనుసంధానం చేసి పైదిక్కు కూడా చేసి ఆ 2 నీళ్ళని అంటే కడప జిల్లాకు హంద్రీనీవా ద్వారా పోయేటి, చిత్తూరు జిల్లాకు పోయేటి కూడా అనంతపురము, కర్నూలు జిల్లాకే వినియోగించుకునేటట్టు కూడా జీవో ఇచ్చి గాలేరు నగరి ద్వారా కూడా పనులు కూడా అక్కడ పూర్తి అయితేనే పనులు కూడా తీసుకొని పోయేదానికి, కడప, చిత్తూరు తీసుకొని పోయేదానికి కూడా పనులు కూడా పెట్టి కొన్ని కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టడం కూడా జరిగింది. కానీ తిరిగి 2024లో అంతేకాకుండా ఆ రోజు కంటి వెలుక్కి అనంతపురం జిల్లాకు పర్యటనగా వచ్చినప్పుడు నేను ఒక అనంతపురం శాసనసభ్యుడిగా కూడా ప్రిసైడ్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి రాయలసీమ జిల్లాలు మరీ ముఖ్యంగా అనంతపురం జిల్లాల యొక్క పరిస్థితి, తాగునీరు, సాగునీరు, కరువు, ఇవన్నీ కూడా పరిస్థితి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అనుకున్నప్పుడు 3850తో ప్రారంభించిన హంద్రీనీవాని 11-12 వేల క్యూసెక్కుల వరకు కూడా పెంచి సస్యశ్యామలం చేసి, ఏదైతే వరద అనేది కూడా శ్రీశైలానికి ఉండేది కేవలం 40 రోజులే, కాబట్టి 40 రోజుల్లోనే 40 టీఎంసీలు కూడా ఎత్తిపోసి రాయలసీమ జిల్లాలకు అందించి, ఇంకా కూడా నీరు గన లభ్యత అనేది కూడా ఉంటే శ్రీశైలంలో అదనంగా కూడా తీసుకొని రావాలి. కరువు అనేది కూడా ఉన్నప్పుడు కూడా 40 రోజుల్లోనే 40 టీఎంసీలు ఎత్తిపోసేదానికి కూడా కావాలని చెప్పేసి కూడా రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ముచ్చుమర్రి దగ్గర కూడా వచ్చిన దాన్ని కూడా మతికి చేస్తే ఆ రోజు బహిరంగంగా కొన్ని లక్షల మంది ఉన్నారు ఆ రోజు కంటి వెలుగు. ఇదే గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ మీటింగ్ పెట్టినప్పుడు 2019 లేకపోతే 2020లో చెప్తే తప్పకుండా కూడా నేను చేస్తాను, దీని సామర్థ్యాన్ని పెంచుతాను అని చెప్పి మాట ఇచ్చి ఆ మాట ప్రకారమే 2021లో మేము అడిగినట్లుగా 10,000 11,000 క్యూసెక్కులు కాకపోయినా 6,300 రూపాయలకు చేసేసి 6,480 కోట్ల రూపాయలకు కూడా ఎస్టిమేట్ కాస్త కూడా శాంక్షన్ చేసి పనుల గురించి టెండర్లు కూడా పిలవడం జరిగింది 2021-22లో. ఎందుకంటే అంతే కరోనా ఇవన్నీ కూడా రావడం వల్ల 2022 పనులు ప్రారంభం మాత్రం కాలేకపోయిన మాత్రం వాస్తవం. అంతేకాకుండా మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆలోచన చేసి ఇంకా కూడా హంద్రీనీవాని కూడా చిత్తూరు వరకు లేకుండా 500 కిలోమీటర్లు తగ్గించాలని చెప్పేసి రాయలసీమ పథకం అని చెప్పేసి, రాయలసీమ ఎత్తిపోతల పథకం అని చెప్పేసి, అది కూడా 800 అడుగుల నుంచి పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ దగ్గర నుంచి గాలేరు నగరికి, ఎందుకంటే 872-80 ఉన్నప్పుడు మాత్రమే నీళ్లు తీసుకొని పోయి అవుతుంది అని చెప్పేసి కింది వరకు నుంచి కూడా లిఫ్ట్లు అనేది కూడా పెడితే 800 అడుగుల వరకు కూడా తీసుకొని పోవచ్చు. ముఖ్యంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రము కూడా శ్రీశైలంలో నీటిని ఎలా అంటే అలా తోడుతూ ఉంది ఇష్టానుసారంగా అని చెప్పేసి వద్ద కూడా సరైన టైంలో తీసుకొని రావాలని చెప్పి తీసుకొని వస్తే
ఖర్చు పెడితే చంద్రబాబు నాయుడు గారు 2024లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎలా అయితే రాయలసీమ, ఎందుకో అతనంటే కూడా రాయలసీమ అంటే కూడా ఒక కసి, అందుకోసమే వెంటనే రాయలసీమ ఒక చీకటి ఒప్పందం అతనికి ఆంతరంగికుడైన రేవంత్ రెడ్డి గారు, ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి, తెలంగాణకు ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారితో ఒక రహస్యమైన చీకటి ఒప్పందం చేసుకొని రాయలసీమ ప్రాజెక్టులకు కానీ రాయలసీమ ప్రజలకు అభివృద్ధికి అనేది కూడా గండి కొడుతూ ద్రోహం చేస్తూ దాన్ని అనేది కూడా రాయలసీమ లిఫ్ట్ని కూడా యథాతథం కూడా క్యాన్సిల్ చేసింది కూడా వెలుగులోకి వచ్చింది. దీన్ని మేము ఏదో పొలిటికల్గా దీన్ని కూడా మేమంతా కూడా ఆపాదించడం లేదు. స్వయంగా ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే బహిరంగంగా తెలంగాణ అసెంబ్లీలోనే 2 నెలల కిందట కూడా చెప్పడం కూడా జరిగింది. 45-50 రోజుల కిందట కూడా దీన్ని కూడా. అప్పుడు వెంటనే రాయలసీమలో ప్రజల యొక్క వ్యతిరేకతను కూడా చూసి, మరీ ముఖ్యంగా రాజకీయ పార్టీల యొక్క వ్యతిరేకత, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కూడా మళ్ళా కూడా ప్రారంభించాలా, ద్రోహం అనేది కూడా చేశామని చెప్పి చంద్రబాబు నాయుడు పైన అందరూ కూడా మాట్లాడితే దాని యొక్క నిందలు అవన్నీ కూడా తప్పించుకోవడానికి, తన సహజ శైలిలో ప్రజలను డైవర్ట్ చేయడానికి, లేకపోతే అవన్నీ కూడా తిప్పికొట్టడానికి ఈరోజు ఇక్కడ అన్యాయం అనేది అందరినీ వాకు జరుగుతూ ఉన్నా కూడా దాన్ని కూడా మూసిపెట్టి ఈరోజు, ఎందుకంటే మసిపూసి మారేడికాయ చేసే దాంట్లో చంద్రబాబు నాయుడుకి మించిన వారు ఎవరు లేరు. హంద్రీనీవా ప్రాజెక్టుని ఎప్పుడూ లేని విధంగా దాదాపుగా 14 సంవత్సరాలైంది హంద్రీనీవాతో నీళ్లు వస్తూ కూడా 2012 నుంచి కూడా ఈ పొద్దుడి వరకు కూడా ఈ 14 సంవత్సరాల్లో ఎప్పుడు కానీ 40 టీఎంసీలు అనేది కూడా కేవలం 192 రోజులు డైవర్ట్ చేయలేదని చెప్పేసి మార్చి లోపల కూడా మళ్ళీ కూడా 50 టీఎంసీలు కూడా ఇంకా 10 టీఎంసీలు కూడా తోడి హంద్రీనీవా ద్వారా కూడా అందిస్తాం రాయలసీమ ప్రజలకు అని చెప్పేసి ఆర్భాటంగా కూడా చేసుకొని ప్రచారం చేసుకుంటూ ఈరోజు వారి మంత్రి, అంటే ఇరిగేషన్ మంత్రి అయిన రామానాయుడు గారు కావచ్చు, లేకపోతే ఈ జిల్లాలో మంత్రులు కావచ్చు, కేశవ్ గారు కానీ, సబితా గారు కానీ, అలాగే శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు కూడా పెద్ద ఎత్తున ప్రజలను కూడా మభ్యపెట్టడానికి ప్రచారం అనేది కూడా చేస్తూ ఉన్నారు. నేను అడుగుతూ ఉన్నాను చంద్రబాబు నాయుడు గారిని కానీ, ఈ కూటమి ప్రభుత్వాన్ని కానీ, వీళ్ళ అధికార పార్టీ ప్రజాప్రతినిధులను అందరినీ కూడా అడుగుతూ ఉన్నాను, మీకు నిజంగా కూడా చిత్తశుద్ధి ఉందా? మీ అబద్ధాలకు, మీ ద్రోహానికి అనేది కూడా హద్దు అనేది కూడా లేదా? మీ నోటికి వచ్చిందని కూడా మీరు చెప్తే ప్రజలు నమ్మడానికి ఏమైనా సిద్ధంగా ఉన్నారనుకుంటున్నారా మీరు అని చెప్పి నేను అడుగుతున్నాను ఈ మోసగాళ్ళందరినీ కూడా. కనీసం అనంతపురం జిల్లా మిమ్మల్ని గెలిపించిందని చెప్పి ఈ జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులైనా కూడా వాస్తవాలను కూడా ప్రజలకు చెప్పి, ముఖ్యమంత్రికి కూడా మళ్ళీ కూడా వస్తారో రారో మీకే తెలియదు, ఈ పార్టీ అనేది కూడా మళ్ళీ అధికారం ఉంటుందని ఉన్నప్పుడు చరిత్ర అనేది కూడా ఇప్పటికే మీరు చరిత్రహీనులుగా ఉన్నారు. ప్రచారం మాత్రం చేసుకుంటున్నారు హంద్రీనీవా చేసినామని చెప్పేసి. కానీ మీరు కాదు చేసింది, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. అప్పటికే నీళ్లు తీసుకొని వచ్చేసాం మేము 2012కే. మీ ద్రోహం వల్ల నిజంగా కూడా మీరే కదా ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఫౌండేషన్ ఇచ్చినప్పుడు 83-84లో పూర్తి చేసిండు ఉన్నా, లేకుంటే చంద్రబాబు నాయుడు గారు 96లో ఫౌండేషన్ చేసి 2004 కంటే ముందు పూర్తి చేసింటే బ్రిజేష్ కమిటీలోనే మనకు నికర జలాలు అనేది కూడా 40 టీఎంసీలు కూడా మనకు వచ్చే అవకాశం కూడా ఉండేది. మీరు ఆలస్యం చేశారు కాబట్టే ఈరోజు నికర జలాలు కూడా రాకుండా కేవలం హంద్రీనీవా మిగులు జలాలు, అంటే వరద జలాలపైనే ఆధారపడింది. అది మీరు చేసిన ద్రోహం వల్ల, మీరు చేసిన తప్పిదం వల్ల అని కూడా మీ అందరూ కూడా గ్రహించుకోవాలి. కనీసం ఇప్పుడైనా కూడా వాస్తవాలు చెప్పుకోకుండా కేవలం ఏదో 40 టీఎంసీలు 192 రోజులు ఇప్పుడే వచ్చినాయంటారు. ఇప్పుడే కాదు, అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014 రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా, అంటే 2012-13లో 1 టీఎంసీ 11 అంటే 1.11 టీఎంసీ వస్తే, ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా 16-17లో కూడా 38.5 టీఎంసీలు వచ్చినాయి. ఎందుకంటే అక్కడ మాల్యాల్లో కూడా మళ్ళీ కూడా రాజశేఖర్ గారు ఇచ్చిన జీవోని 3 పంపులు పెట్టాడు కాబట్టి అంతవరకు కూడా వచ్చేసాయి.
17-18లో 34 టీఎంసీలు వచ్చినాయి. 18-19లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 39.36 టీఎంసీలు, అంటే దాదాపుగా 40 టీఎంసీలు కూడా వచ్చేసాయి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా 19-20లో కూడా 47.34 టీఎంసీలు, అంటే మాల్యాల అది అయిపోయిన తర్వాత ముచ్చుమరి ఇవన్నీ కూడా లిఫ్ట్ చేసిన దానివల్ల 47-34 టీఎంసీలు. అలాగే 20 అంటే అక్కడ కూడా మళ్ళా ఇక్కడ నుంచి ఈ 18-19 నుంచి కూడా 12 పంపులు పనిచేస్తున్నాయి కాబట్టి 20-21లో కూడా 45.65 టీఎంసీలు కూడా రావడం జరిగింది. కానీ ఇవన్నీ కూడా 240 రోజులు 250 రోజులు పట్టాయి. ఎందుకంటే 12 పంపుల సామర్థ్యం ఉన్న హంద్రీ నీవాకు ఎక్కడో టెక్నికల్ వాళ్ళు చేసిన డిజైన్ లోపం వలన 3850 రావాల్సిన కాలువ 2100-2150 మాత్రమే వస్తుంది. కాబట్టి ఇవి 240 రోజులు 50 రోజులు పట్టింది. ఈ 47 టీఎంసీలు కానీ 45 టీఎంసీలు కానీ లేకపోతే 40 టీఎంసీలు కానీ తీసుకున్నాడు. కానీ ఈరోజు 40 టీఎంసీలు 191 రోజుల్లోనే తీసుకొని వచ్చామని చెప్తున్నాం. కానీ ఒకటి ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈ కూటమి నాయకులకు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యంగా రాయలసీమలో ఉండే ప్రజాప్రతినిధులు అందరికీ కూడా, మంత్రులు కావచ్చు వాళ్ళంతా కూడా, మీరు 3850 అనేది కూడా మీరు పెద్ద ఆర్భాటంగా మీరు చెప్పుకుంటారు. నేను అనుకున్నాను జూలై 17వ తేదీ మీరు ముఖ్యమంత్రి అయితేనే ఈ హంద్రీ నీవా 2100 కాదు, మేమందరూ ప్రజలు కానీ రాయలసీమ వారందరూ లీడర్లు కానీ అన్ని రాజకీయ పార్టీలు అడిగినట్లుగా 11,000 క్యూసెక్లు కాకుండా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా జీవో ఇచ్చిన ప్రకారం 6,300 కాకుండా నేను కేవలం హంద్రీ నీవా 3,850 క్యూసెక్కులకు మాత్రమే పరిమితం చేస్తూ మరొక మారు కూడా, అంటే ఇతనికి అలవాటు తగ్గించేది, 6,300 ఉండే జీవోని మరొక మారు 3,850 చేస్తూ మొదటి ఫేసు వెడల్పు చేయడానికి 695 కోట్ల 70 లక్షలు కూడా కేటాయిస్తూ, రెండవ ఫేసు జీడిపల్లి నుంచి కుప్పం వరకు కూడా 2,000 కోట్లకు కూడా కేటాయించు 1,200 క్యూసిక్తో ఉండే పరిమిత కాలాన్ని లైనింగ్ చేసేదానికి కూడా చేసి మొత్తం 100 రోజుల్లోనే 100 రోజుల్లోనే మరి రికార్డ్ బ్రేక్ వాళ్ళు చెప్పేది, ఇది నా మాట కాదు, 100 రోజుల్లోనే 3,000 కోట్లకు పైబడి కూడా ఖర్చు పెట్టాం. మేము ఖర్చు పెట్టి ఆర్భాటంగా 3,850 క్యూసిక్కులతో తీసుకొని వస్తున్నాము అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసి 6 నెలల్లో కేవలం మేము 40 టీఎంసీలు తీసుకొచ్చినామంటారే, ఒక తూరి మీకు లెక్కలు రావా అని అడుగుతున్నాం. సాంకేతిక నిపుణులు ఇంజనీర్లు లేరా అని అడుగుతున్నాం. హంద్రీ నీవా ఎస్సీ మీరంతా కూడా బీటెక్లు ఎంటెక్లు చదవలేదా అని చెప్పి నేను అడుగుతున్నాం. ఎస్సీలు కానీ సిఈలు కానీ ఈఈలు కానీ నువ్వు 3,850 క్యూసిక్ల యొక్క కెపాసిటీతో మీరు పంప్ అనేది కూడా చేస్తే, ఎత్తిపోస్తే 190 రోజుల్లో 63 టీఎంసీలకు పైబడి కూడా మీరు డ్రా చేసి ఉండాలి. మీరు కేవలం 191 రోజుల్లో కేవలం మీరు అనేవారు మేము 40 టీఎంసీలు చేసినారంటే 2,440 క్యూసిక్కులకు మాత్రమే మీరు దినానికి హంద్రీ నీవాలో ఎత్తిపోశారు తప్ప 3,850 కాదు అనేది కూడా మీ అంతకే మీరు చెప్పిన లెక్కల ప్రకారమే ఈరోజు నిర్ధారణంగా నేను చెప్తా ఉన్నాను. చేసుకోండి ఆత్మపరిశీలన. ఈ జిల్లాలో ఎవరికి మీరు ద్రోహం చేసేది? మీరు ఓట్లేసి రాయలసీమలో ఇంతమంది మిమ్మల్ని గెలిపించిన ప్రజలక మీరు మోసం చేసేది. ఎన్ని రోజులు మోసం చేస్తారు? నేను కేశవ్ గారిని కూడా నేను అడుగుతా ఉన్నాను, నువ్వు ఆ రోజు మొట్టమొదటిగా శాసనసభ్యుడిగా 94లో గెలిచినప్పుడు పెద్ద ఆర్భాటంగా లక్షల మంది ముందర 96లో అప్పుడు రామకృష్ణ గారు కూడా అనంతపురం శాసనసభ్యుడిగా ఉన్నారు సిపిఐ తరఫున. మీరందరూ కలిసి హంద్రీ నీవాకు 40 టీఎంసీలతో కూడా మేము చేస్తామని చెప్పారు ఫౌండేషన్ ఇష్యూలు. మళ్ళా తర్వాత 99లో కూడా మీరే మీ పార్టీని అధికారంలో ఉన్నా కూడా మొత్తం 96 నుంచి 2004 వరకు కూడా ఒక అడుగు కూడా ముందుకు తీసుకొని పోకుండా కుదించిన వాళ్ళు మరొక మారు ఈ జిల్లాలో
6,300తో అన్నా మీరు చేయకోకుండా ప్రజల యొక్క అభిష్టమైతే 11,000. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన 6,300 జీవో అయినా ఇంప్లిమెంట్ చేయకుండా అదే కాంట్రాక్టర్కే మళ్ళా కూడా మీరు 3,850కో లేకపోతే ఎవరికో ఇవ్వడం కూడా ఈ ప్రజలకు ద్రోహం చేసింది కాదా అంటాను. ఎవరిని మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటారా? మీరు 1 తూరు కాదు, 2 తూర్లు కాదు, 3 తూర్లు, 4 తూర్లు ఈ జిల్లా ప్రజలు మిమ్మల్ని ప్రజాప్రతినిధులు కూడా ఎన్నుకున్నారే, మంత్రులుగా కూడా వెలగబెట్టారే. మళ్ళీ కూడా మీరు అబద్ధాలు చెప్పి కేవలం మీరు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం, నోటికొచ్చిన భాష మాట్లాడడం, ఎవరైనా కానీ మా ఇట్లా వాళ్ళు విమర్శిస్తే వారిని అందరినీ కూడా దూషించడం, ఎత్తిపరచడం తప్ప మీరు ఇంకా ఈ 19 నెలల్లో మీరు ఏం చేశారని చెప్పేసి నేను వాళ్ళందరినీ కూడా నేను అడుగుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు మీరు మళ్ళా కూడా 10 టీఎంసీలు ఎత్తిపోసేదానికి మార్చి 10వ తేదీ వరకు చెప్తున్నారే, అవసరమా అని చెప్పి అడుగుతున్నాను. ఈరోజు మీరు వరద అనేది కూడా శ్రీశైలంలో ఈ పొద్దుడికి కూడా వేలకల్లో ఎప్పుడో తగ్గిపోయి ఉండాల్సింది. కానీ ఈరోజు కూడా 875 అడుగుల 80 అడుగుల్లో కూడా నీళ్లు ఉన్నాయి. అంటే ఈ పొద్దుడికి కూడా శ్రీశైలంలో 167.4 టీఎంసీలు ఈ రోజు కూడా నిలవండి. ఇట్ ఈజ్ ఎ రికార్డ్ బ్రేక్. శ్రీశైలం వచ్చినప్పటి నుంచి కూడా ఇంతవరకు కూడా నీళ్ళు అనేది కూడా 167 టీఎంసీలు ఉంటాయి. ఎందుకంటే 885 అడుగులు ఉండాల్సింది ఈ పొద్దుడికి కూడా 6 నెలలు అయినా కూడా 875 అడుగుల్లో ఉన్నాయి. దానికి ప్రధానమైన కారణం ఈరోజు వరద అనేది కూడా 3 మార్లు వచ్చింది. నవంబర్లో కూడా వరద వచ్చి శ్రీశైలం కూడా పొంగి పారింది ఒకటైతే, రెండోది మన దురదృష్టం కొద్దీ తుంగభద్రలో గేట్ అనేది కూడా పోవడం, తుంగభద్రలో 80 టీఎంసీల కంటే కూడా ఎక్కువ నిలబెట్టుకోవడానికి అవకాశం లేకపోవడం, 1 నెల నుంచి అక్కడ రిపేరు, ఒక 30 రోజుల నుంచి కూడా అక్కడ పూర్తిగా గేట్లను తీసేసి కొత్తగా గేట్లను పెట్టేది కూడా ప్రారంభించడం. దీనివల్ల తుంగభద్రలో కూడా నవంబర్లో కూడా వరద వచ్చింది కాబట్టి తుంగభద్రకు ఆ నీళ్ళన్నీ శ్రీశైలానికి రావడం వల్ల ఈరోజు ఇప్పటికి కూడా ఇంకా అక్కడ 167 టీఎంసీలు ఉన్నాయి. కానీ మీ యొక్క గొప్పతనం కాదు, లేకుంటే ఎవరో కాదు, ఒకరికి దురదృష్టం తుంగభద్ర డ్యాంలో గేటు పోవడం, ఒకరికి ఇక్కడ నీళ్ళు వచ్చినాయని చెప్పుకోవడానికి. కానీ ఆ అవకాశాన్ని మీరు ఉపయోగించుకొని ఈరోజు ఇంకా కూడా మార్చి వరకు కూడా దీన్ని ఎత్తి పోసేకి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి 50 టీఎంసీలు కాదు కదా, ఇప్పుడు 40, ఇంకో 10 కాదు కదా, ఇంకా 20-30 టీఎంసీలు కూడా మీరు 3,850తో చేసే అవకాశాలు దాన్ని కూడా గండి కొడతానే దాన్ని మీరు ఒకటి విజ్ఞప్తి చేస్తాను. ఈరోజు కూడా ఈ కూటమి నాయకులకు కానీ ఈ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు నేను అడుగుతా ఉన్నాను. ఎందుకంటే ఎప్పుడైనా కానీ శ్రీశైలం అనేది కూడా ఈరోజు ఉమ్మడి ప్రాజెక్ట్. మరీ ముఖ్యంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణకు దిగువన ఉండేది. మనం 848కు మాత్రమే కొట్టుకోవచ్చు నీళ్లు. ఇప్పుడు పోతిరెడ్డి రెగ్యులేటర్ కావచ్చు, దీనికి కావచ్చు, అంటే ఒక ముచ్చుమరి దగ్గర కాబట్టి 800 కొట్టచ్చు. కానీ అనేకమైన ప్రాజెక్టులు, విద్యుత్ ఉత్పత్తి, ఇవన్నీ కూడా తెలంగాణకు అనేది కూడా ఈరోజు కూడా ఉంది. ఈ తెలంగాణకి ఎప్పుడు కానీ ఈరోజు 875 అడుగులు ఉండేది, 800 అంటే 798 అడుగులకు వస్తే చాలు విద్యుత్ ఉత్పత్తి అనేది కూడా ప్రారంభిస్తుంది. 800 అడుగులకు వస్తే చాలు మరొక మారు కూడా మళ్ళీ కూడా వాళ్ళు పంట కాలువలకు కూడా నీళ్ళు ఇస్తారు. అంటే రాబోయే ఇంకొక నెల లోపల అది ఖాళీ అవుతుంది, మార్చి లోపల కూడా. ఇప్పటికే అనేకమైన ప్రాజెక్టులు రాయలసీమకు నువ్వు నిలబెట్టి, కానీ తెలంగాణలో ఇప్పుడే కొత్తగా కూడా డిపిఆర్, అనేకమైన ప్రాజెక్టులు కూడా కొత్త కూడా డిపిఆర్ అనేది కూడా వచ్చేసింది. దాదాపు 8 ప్రాజెక్టులు, కొత్త ప్రాజెక్టుకి డిపిఆర్ కూడా వచ్చేసింది. అందుకనే అడుగుతాను, రాయలసీమకు ద్రోహం చేయకుండా రాయలసీమ ప్రాజెక్టు ప్రారంభించు. ఇక్కడ కూడా అందరి నీవాను కూడా 11,000 క్యూసెక్కులో 10,000 క్యూసెక్కులు కూడా పెంచు. చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసినంతవరకు మీ వారే చెప్తా ఉన్నారు, మీ పార్టీ అధికారంలోకి వచ్చినా నేను ఇంకా ముఖ్యమంత్రిగా ఉండను, ఇంకా మీ కొడుకో ఎవరికో ఇవ్వాలని చెప్పి నీ ఉంది. కానీ నువ్వు ఇంత పెద్ద ముఖ్యమంత్రిగా, ఇన్ని సంవత్సరాలు ఉండే ముఖ్యమంత్రిగా చెప్పుకునే వాళ్ళు చరిత్రహీనులుగా మాత్రం కావద్దు, అవకాశాన్ని సద్వినియోగం చేసుకో చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను.
ఎందుకు ద్రోహం? ఎవరి కోసం ఈ ద్రోహం చేసేది? 14 సంవత్సరాలు అయింది హంద్రీనీవా నీళ్ళు వస్తూ. దాని మెయిన్ ఇంటెన్షన్ వచ్చేసి రాయలసీమలో కృష్ణా జలాలు కూడా పాలించి ఇరిగేషన్తో భూములకు నీరిచ్చేదే కాకుండా, పంట పొలాలకు నీరిచ్చేదే కాకుండా భూగర్భ జలాలు పెంపొందించడానికే. అందుకోసమే భూగర్భ జలాలు పెంపొందించడంతో పాటు 6,03,000 ఎకరాలకు ఆయకట్టు అనేది కూడా ఇవ్వాలని చెప్పి అతని మెయిన్ ఇంట్రెస్ట్. హంద్రీనీవాకు 80,000 ఎకరాలు, 1,00,000 ఎకరాలు కర్నూలు జిల్లాకు వస్తే 3.5 లక్షల ఎకరాలు. దాంట్లో జీడిపల్లి వరకు మొదటి ఫేజ్లో ఉరవకొండ ఇక్కడంతా కూడా 1,15,000 ఎకరాలు. ఈ పొద్దు 14 సంవత్సరాలు అయింది జీడిపల్లికి నీళ్ళు వస్తా కూడా. 1,15,000 ఎకరాలు. మిగతాది సెకండ్ ఫేజ్ జీడిపల్లి నుంచి కిందికి మన జిల్లా దాటేంత వరకు కూడా 2,70,000-80,000 అంటే 3.5 లక్షల ఎకరాలు అనంతపురం జిల్లాకు. మిగతా 1,00,000 ఎకరాలు కడప, చిత్తూరు జిల్లాకి ఇవన్నీ తీసుకొని వచ్చి భూగర్భ జలాలు పెంపొందించి ఇంతవరకు 1 ఎకరాకు కూడా ఇవ్వలేదు. డిస్ట్రిబ్యూటర్ల క్వశ్చనే లేదు. 2014లో ముఖ్యమంత్రి అప్పుడైనప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎక్కడికైనా డిస్ట్రిబ్యూటర్లు చేయలేదు. డిస్ట్రిబ్యూటర్లు అంటే పిల్ల కాలువలకు కేవలం నీళ్లు పారుతూ ఉన్నాయి. గొప్పలు చెప్పుకుంటున్నారు భూగర్భ జలాలు పెంపొందిస్తామని. మళ్ళా భూగర్భ జలాలకు పెంపొందించేదానికి కూడా గండి కొడుతూ ఈరోజు జీడిపల్లి నుంచి కుప్పం వరకు కూడా మీరు కూడా లైనింగ్ కూడా తీసుకోవడం 2,000 కోట్లు ఖర్చు పెట్టి. అంటే భూగర్భ జలాలు పెంపొందించేది గడ్డి కొట్టారు. మరొక పక్క 3,850 క్యూసెక్లు అని చెప్పి కేవలం 2,400 2,600 క్యూసెక్లు మాత్రం తీసుకొని వచ్చేదాంట్లో అర్థమేమని చెప్పి దీనికి ఆన్సర్ అందేవారు చెప్పాలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, రాయలసీమ వాసి కాబట్టి. అలాగే ఈ జిల్లాలో ప్రజాప్రతినిధులు, రాయలసీమలో ప్రజాప్రతినిధులు, మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ అధికారులు కూడా చెప్పాలి. ఎందుకు మీరు డ్రా చేయలేకపోయారు 3,850? ఎక్కడ ఉంది? పేరుకు మాత్రం వెడల్పు చేసినారా? 116 కిలోమీటర్లు జీడిపల్లి వరకు మాల్యాల దగ్గర నుంచి. ఈ 3,000 కోట్లు ఎవరు జోబు లేకపోయాయి? లేకపోతే ఈ జిల్లా ప్రజాప్రతినిధులు అయినా, లేకపోతే ఇక్కడ ఉండే ముఖ్యమంత్రి గారు, లేకపోతే అధికారులు అందరూ కలుసుకొని పంచుకొని తిన్నారా? ఎవరిది 3,000 కోట్లు? కేవలం 30 రోజుల్లోనే 90 రోజుల్లోనే మేము చేసినామని చెప్పి సంకలు గుర్తుకుండే వాళ్ళు 100 రోజుల్లో ఇన్ని వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం కాదా? ఓ దిక్కేమో రాయలసీమ ప్రాజెక్టుకు సమాధి అనేది కూడా మీరు చేసి ప్రాజెక్టుకే ఎత్తిపోతల పథకానికి, ఇంకొక వైపు ఇక్కడ భూగర్భ జలాలు పెంపొందించుకోకుండా సీల్ చేసి ఇంకొక దిక్కు ఇవన్నీ కూడా చేసి దుర్వినియోగం చేశారే. దానికి ఆన్సర్ చెప్పండి, అంతేగాని మమ్మల్ని ఏదో విమర్శించొద్దండి. ఎక్స్ప్లెయిన్ చేయండి ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే నువ్వు జూలై 17వ తేదీ మాల్యాల దగ్గర కూడా 3,850 క్యూసెక్కులు కూడా మేము పెంచినామని చెప్పేసి ఎత్తిపోతలు ప్రారంభించినవే. మరొక మారు కూడా 2012 ఫిబ్రవరిలోనే ప్రారంభించిందని మరీ ప్రారంభించినావు. అప్పుడు 2,100కే వస్తుంటాయి, 3,850 చేశాం, కానీ రాలేదు. నేను సాక్ష్యాలతో నేను చెప్పాను. ఇప్పుడు నిజంగా వచ్చింటే 63 టీఎంసీల పైన అయిపోయింది. అలా ఇంకా 40 టీఎంసీల్లోనంటే 23 టీఎంసీలు మైనస్. ఈ రోజుకు నిన్న కూడా హంద్రీనీవాలో కేవలం 2,443 క్యూసెక్కులకు మాత్రమే, అంటే 8 పంపులు కూడా కాదు, 7 పంపులో 8 పంపులు మాత్రమే, 12 పంపులు ఆడుతూ ఉంది నిన్నటి రోజు కూడా. అంటే షార్ట్ ఫాల్ వచ్చేసి 3,850కి దాదాపుగా 1,448 క్యూసెక్కులు ఉంది. ఇది మోసం కాదా అని చెప్పి ఎవరిని మబ్బ పెట్టడానికి? మీకు ఓట్లేసిన ప్రజలనా? ఎవరిని? చంద్రబాబు నాయుడు గారు మీరు ముఖ్యమంత్రి చేసిన ప్రజలకా? మామ కంటే పెడితే వెన్నుపోటు కొడితే కడకు వెన్నుపోటు అనేది కూడా ప్రజలకు కూడానా? రాయలసీమ ప్రజలకా? కరువుతో వలసలు పోయే జిల్లాలు, ఆత్మహత్యలు, రైతులు ఆత్మహత్యలు చేసుకునే జిల్లాలు, దీనికే మీరు ద్రోహం చేసేది చంద్రబాబు నాయుడు గారు. జగన్ తిట్టడానికే 19 నెలలు అయిపోయింది. మీకు రాయలసీమలో మాత్రం కనపడదు. విశాఖపట్నంలో భూములు అమ్ముకోవడం, ఇండస్ట్రీస్ల పేరట 99 పైసలకో, లేకపోతే రూపాయికో, లేకపోతే 10 రూపాయలకో ఇవ్వడం,
అక్కడ కేవలం రాయలసీమను పనంగా పెట్టి పేరుకు మాత్రం ప్రచారం చేసుకుంటూ కేవలం క్యాపిటల్కి మాత్రమే కోట్ల రూపాయలు కూడా అప్పులు చేసి ఈరోజు కూడా 1,00,000 కోట్ల రూపాయలు కూడా అప్పు చేసి క్యాపిటల్కి అనేది కూడా పెడితే మేమేం రాయలసీమ వాసులు ఊరికే ఉండాలనా? మేము ప్రజలు ఊరికే ఉండాలనా? మేము మనుషులం కాదా? ఏమనంటే రాజకీయంగా తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించడం, లేకుంటే మీరు ఉండేప్పుడు ఏమి చేస్తామని చెప్పడం. జగన్మోహన్ రెడ్డి గారు ఉండింది 5 సంవత్సరాలే ముఖ్యమంత్రిగా, రాజశేఖర రెడ్డి గారు ఉండేది 5 సంవత్సరాలే ముఖ్యమంత్రిగా ఉండేది. కానీ మళ్ళా 5 సంవత్సరాలు కూడా వచ్చిన ముఖ్యమంత్రులు కూడా రోసయ్య గారు కానీ కిరణ్ కుమార్ గారు కానీ రాజశేఖర గారి స్ఫూర్తితో దాన్ని కొనసాగించి 2012లో అందరి నీవు ద్వారా కృష్ణా జిల్లాలు ఇచ్చారు రాయలసీమకు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లోనే పెద్ద ఎత్తున కూడా దీన్ని పెంచడానికి కానీ రాయలసీమ ఎత్తిపోతుల దగ్గర అక్కడ తీసుకొని పోవడానికి కానీ కర్నూలు, కడప, చిత్తూరు జిల్లా తీసుకోవడానికి అనేకమైన ప్రయత్నాలు చేసి ఖర్చు పెడితే నువ్వు ఈరోజు గండి కొడుతూ 14 సంవత్సరాలు 16 సంవత్సరాలు ముఖ్యమంత్రి అని చెప్పుకుంటే నీవు సిగ్గు లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ద్రోహానికి కూడా అంతం లేదా అని నేను అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు. 19 నెలలైనా ఉండేది కూడా మీరు 3 సంవత్సరాల కంటే ఇంకెక్కువ ఉండలేరు. మీకు ఒకవేళ మళ్ళీ ప్రజలు అధికారం ఇస్తే మళ్ళీ తర్వాత వస్తారు. కానీ ఎన్ని రోజులు మా పైన మాత్రమే విమర్శలకు మాత్రమే పరిమితమవుతారు చంద్రబాబు నాయుడు గారు. అందుకోసమే రాయలసీమ రైతులు కానీ ప్రజల యొక్క హక్కులకు సమాధి కట్టద్దు, జాగ్రత్త అని చెప్పి నేను కూడా హెచ్చరిస్తాను. ఇంతవరకు ఎప్పుడు చెప్పలేదు. రేవంత్ రెడ్డి పైన వ్యాఖ్యలకు సూటిగా జవాబు చెప్పక ప్రజలు కూడా డైవర్ట్ చేయడానికి, అతనికి అలవాటు కాబట్టి డైవర్ట్ చేయడానికి ఈరోజు హంద్రి నీవా అనేది 190 రోజుల్లోనే 40 టీఎంసీలు ఎత్తిపోసాము, అది మాది క్రెడిట్ అని చెప్పి ఇదంతా క్రెడిట్ చోరీలు తప్ప ఇంకేమీ తీసుకొని పోవడానికే. ఇదే కాదు, ల్యాండ్ టైటిలింగ్లో కూడా అంతే. ఆ విషయమే జగన్మోహన్ రెడ్డి గారు మనం ప్రశ్నించింది. దుష్ప్రచారం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ వల్ల మీ ఆస్తులు బిక్కుంటాడు, మీ భూములు బిక్కుంటారు అని చెప్పేసి అనేక దుష్ప్రచారాలు చేసి ఇప్పుడు అదే ల్యాండ్ టైటిలే అదే నిర్వహిస్తూ ఉన్నాడు. కేవలం ఆ పాస్బుక్లు మార్చో లేకపోతే కొన్ని ఏదో కాలమ్స్ మార్చి చేస్తున్నాడు. అది కూడా కన్ఫ్యూజ్గా ఉందని చెప్పేసి అనేక మంది కూడా ఈరోజు కూడా కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. ఇతనికి అంతా కేవలం క్రెడిట్ చోరీ చేయడం, అబద్ధాలు చెప్పడం, మబ్బ పెట్టడం, మసిబూసి మారేడి కాడి చేయడం, ఇంతకంటే ఇంకేమి వేరేది ఇంకేమి లేదు.